వెంకన్న గౌడు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనరు 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఈరోజు మొన్న రాష్ట్ర ప్రభుత్వం 46 జీవోని విడుదల చేయడం జరిగింది. ఆ జీవో వ్యతిరేకంగా ఈరోజు అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగం అమలు చేసిన రోజుగా నిరసన ప్రకటిస్తూ ఉన్నాం. కొండను దోవి ఎలకను పట్టినట్టుగా రేవంత్ సర్కార్ 42% బీసీ రిజర్వేషన్లు అన్నారు. కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా ఉంది. ఇటు 42% అమలు చేసే పరిస్థితి లేదు. గతంలో ఉన్నటువంటి 23% కూడా అమలు చేసే పరిస్థితి లేకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా 17%కి ఒక భద్రాచలం జిల్లా చూస్తే ఒక్క సర్పంచ్ని కూడా కేటాయించలేదు. మహబూబాద్ జిల్లాకి 3% ఇచ్చారు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకోసం ఎన్నికలు జరుపుతా ఉన్నావు రేవంత్ రెడ్డి? నువ్వు 3,000 కోట్ల కోసం మా నోటికాడు కూడు చేయడం ధర్మమా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి 23% రిజర్వేషన్ కూడా అమలు చేయని పరిస్థితిలో ఉంది. చెప్తా ఉన్నారు మీరు పార్టీ పరంగా అన్నారు. గుర్తులేని ప్రాంతాల లోపల గుర్తులేని గ్రామ పంచాయతీలకు పార్టీలు అనడమంటే బీసీలను మరొక్కసారి దగా చేయడమే. బీసీల వ్యతిరేకమైనటువంటి రేవంత్ సర్కార్ ఖచ్చితంగా బుద్ధి చెప్పక మానదని చెప్తా ఉన్నాం. ఈ రోజు అలాగే చూసుకున్నట్లయితే 42% రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్రం అమలు చేయట్లేదు అని చెప్పి, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు, అన్ని సపోర్ట్ ఉన్నామని చెప్పి కూడా వాళ్ళందరూ అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కుమ్మక్కై 3 అగ్రకుల పార్టీలు, రెడ్డి పార్టీ, కమ్మ పార్టీ, యలమల పార్టీలు 3 పార్టీలు కూడా ఐక్యమై ఈరోజు బీసీలని నిలువున మోసం చేస్తా ఉన్నాయి, ముస్తా ఉన్నాయి. అందులో భాగంగానే మీరు అంటా ఉన్నారు ఎక్కడ పోయింది 42% అని ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టినావు కదా, తొక్కుకుంటా అన్నావు కదా, గింత ఇన్ని మాటలు మాట్లాడినావు కదా, ఎడిపోయిందా అని ప్రశ్న. మేము అంటాం 42% జీవోని తీసుకొచ్చి బీసీల గొంతుకు వస్తావా, మమ్మల్ని నిలువున మూస్తావా? ఇదా నువ్వు చేసిందంతా? ఈ 24 నెలల పాటు తతంగం నడిపి ఒక డ్రామాని క్రియేట్ చేసి మొత్తం రెడ్ల కోసం అగ్రకులాలకే ఈ సీట్లు ఇస్తావా? 12,900 గ్రామ పంచాయతీలు ఉంటే 2,000 ఇస్తారా మాకు? బిచ్చగాళ్ళ మేము ఇంతకాలం మాతోటి ఓట్లేసుకొని గద్దెనెక్కి కులుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు సమాధానం చెప్పాలి. ఎవరి కోసం అండి రిజర్వేషన్లు? అగ్రకులాల కోసమా? ఇంత పోరాటం చేసి సాధించుకున్న రిజర్వేషన్ అని వాళ్ళకి ఊడిగం చేయడం కోసం మొత్తం ఈరోజు గ్రామ పంచాయతీల వార్డు మెంబర్ కాని కులాలు ఉన్నాయి. ఈరోజు వార్డు మెంబర్ కాని కులాలని కూడా ఈరోజు చాలా కులాలు ఎందుకంటే ఎంబీసీలు వేడి చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా గొంతు కోసి మమ్మల్ని నిలువున మోసం చేసినటువంటి రేవంత్ సర్కారు నువ్వు బుద్ధి చెప్పక మానదు. అందులో ఉన్న సిగ్గు శరం ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, కార్పొరేట్ చైర్మన్లుగా ఎవడెవడవది గద్దెనెక్కి బీసీల పేరుతోటి బీసీల సొమ్ము తింటున్నారో తక్షణమే రాజీనామా చేయాలి. ఈ తక్షణము అలా పదవులకు రాజీనామా చేసి మాతో పాటు ఉద్యమంకు రావాలి. తక్షణమే 46 జీవోను రద్దు చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసి మీరు తక్షణమే దీనికి రేవంత్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు ఏంటంటే బీసీలను తెలివిగా మోసం చేసినా ఇక వాళ్ళు పాపం ఈ ఉద్యమాలు చేసుకుంటా ఇచ్చినటువంటి జీవోలకు సంబంధించిన దీని చుట్టే తిరుగుతారని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఖబర్దార్, బీసీలను మోసం చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. నీ తక్షణమే ఎన్నికలు రద్దు చేయాలి, జీవోను రద్దు చేయాలి. బీసీలకి మాకు న్యాయమైన వాటా వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల నువ్వు పోరాటం చేయాలి. అమరనీయ దీక్ష చేస్తావా? నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసం నువ్వేం ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది. ఏదో ఎన్నికలు జరుపుతామని చెప్పేసి ఓడదాకినాక ఓడమల్లప్ప, బోడెక్కినాక పొడి మల్లప్ప అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కపట నాటకాన్ని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు బీజేపీ మాట్లాడతలేదు, ఎందుకు బీఆర్ఎస్ మాట్లాడతలేదు? ఈ 3 పార్టీల పట్ల బీసీలని మోసం చేయటువంటి దురుద్దేశమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 పార్టీలని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల కూడా తక్షణమే ఎన్నికలు రద్దు చేయాలి, తక్షణమే జీవోను రద్దు చేయాలి. రద్దు చేసిన తర్వాతనే ఎన్నికలు పోవాలి తప్ప 3,000 కోట్ల గ్రాంట్ కోసమో ఏదో పేరుతోటి ఏదో రకరకాల పేరుతోటి బీసీలను మోసం చేసి కుట్ర చేస్తూ ఉన్నారు. నీకు తగిన గుణపాఠం తప్పదు ప్రజాక్షేత్రంలో చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం.